హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ద సుధారి క్రియేషన్స్. ఈరోజు వీడియోలో అయితే రోజులా కాకుండా నా రియల్ లైఫ్‌లో జరిగిన రియల్ ఫన్నీ ఇన్సిడెంట్‌ని అయితే మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నానండి. నిజంగా మీరు వీడియో చివరి వరకు చూడండి. మీరే పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వుతారు. అంత ఫన్నీ ఇన్సిడెంట్ అనమాట అసలకి. ఏమైందంటే మేము ఇంటర్ నుంచి ముగ్గురం బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళము. సో, ఇంటర్ అయిపోయింది. బీటెక్‌లో మేము జాయిన్ అవ్వాలనమాట ఇంకా. సో, ఇంటర్ అయిపోయాక బీటెక్‌లో జాయిన్ అయ్యే ముందు కాలేజ్‌లో కొన్ని సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయాల్సొస్తుంది కదండీ! సో, నాకు దానికి జిరాక్స్‌లు కావాల్సొచ్చాయన్నమాట. సో, అక్కడున్న ఆ చుట్టుపక్కల ప్లేస్ అయితే మాకంతా కొత్తండి. తెలీదు పెద్దగా. సో, అందుకని అక్కడ జిరాక్స్ షాప్ అనేది ఎక్కడుంటదని మాకు తెలీదని చెప్పేసి అక్కడ పక్కన ఎవరో ఒక అంకుల్ ఎళ్తుంటే ఆయన్ని అడిగాము. అంకుల్ ఇక్కడ ఎక్కడైనా జిరాక్స్ షాప్ ఉంటుందా అంటే, ఆయన కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకున్నమ్మా 2 షాప్స్ తర్వాత జిరాక్స్ షాప్ వస్తది అని అయితే ఆయన చెప్పారు. సరే అని చెప్పేసి మేము అలాగే వెళ్ళాము. మా ఫ్రెండ్స్ ఉండి నేను బయటుంటాము. నువ్వు వెళ్లి జిరాక్స్ తీసుకురా పో అని చెప్పి వాళ్ళు చెప్పారు నాకు. నేను వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళగానే బయట ఏం రాసుండింది అంటే చెప్పులు బయట వదలవలెను అనైతే రాసుండిందండి. సో, మనం బాగా రూల్స్ ఫాలో అవుతాం అనమాట. అందుకని చెప్పులు జాగ్రత్తగా ఓ పక్కన వదిలేసి లోపలికెళ్ళాము. లోపలికెళ్ళగానే ఏమైందంటే జనరల్‌గా ఎక్కడైనా ఒక మెషిన్ ఉంటది జిరాక్స్ షాప్‌లో. వాళ్ళు తీసిస్తుంటారు. రిమైనింగ్ వాళ్ళందరూ వెయిట్ చేస్తుంటారు. బట్ అక్కడ ఏమైందంటే 2 మెషిన్స్ ఉన్నాయి. ఎవరి పాటికి వాళ్ళే పని చేసుకుంటున్నారు. అండ్ మనీ వచ్చేసి పక్కన ఎక్కడో వేస్తున్నారేమో. ఇది మనకు తెలియనట్టుంది. ఏదో కొత్త టెక్నాలజీ అట్టుంది అని చెప్పేసి మనమంతా ఓవర్ థింక్ చేసేసామనమాట. సో, ఏమైందంటే ఒక అంకుల్ ఆయన పని అయిపోయి ఆయన వెళ్తున్నారు. నేనుండేసి ఆపి అంకుల్ నాకు ఇది ఎలా చేయాలో తెలీదు. కొంచెం నాకు జిరాక్స్ తీసిస్తారా అని చెప్పి ఆయన్ని నేను అడిగాను. ఆయన నన్ను కింద నుంచి పైదాకా ఏదో విచిత్ర జంతువుని చూసినట్టు చూసి వెళ్ళిపోయాడనమాట. నేను ఎందుకు ఈయన ఇంత విచిత్రంగా చూస్తున్నాడా అని చెప్పేసి వేరే ఆయన పక్కనుంటే ఆయన్ని అడిగాననమాట. ఎందుకు ఆయన నన్నంత విచిత్రంగా చూసాడు? నేను జిరాక్స్ తీసిమనే కదా అడిగాను. ఎందుకలా చూసారు అనంటే, ఆయనుండి చెప్పిన మాటకి నేనే షాక్ అయిపోయానండి. ఏం చెప్పాడు అంటే, "అమ్మా ఇది జిరాక్స్ షాప్ కాదమ్మా, ఏటీఎం మెషిన్ అమ్మా" అనైతే చెప్పాడాయన. అస్సలకి నేను నిజంగా ఎలా ఎళ్ళానని ఆలోచిస్తే, ఏదో లోపల మెషిన్స్ ఉన్నాయి. ఓహో! ఆయన చెప్పాడు. ఈ పక్కన మెషిన్స్ ఇంకేమున్నాయి లేవంటే, ఇదొక్కటే కదా జిరాక్స్ షాప్ అని చెప్పేసి గుడ్డిగా ఎళ్ళిపోయాను. నేనొక ఎర్రిమాలోకాన్ని అనుకుంటే, బయటున్న మా ఫ్రెండ్స్ నాకన్నా అండి, కనీసం వాళ్ళైనా చూడాలి గదా! బయటికెళ్ళాక అసలు వాళ్ళు చూడట్లేదు ఏం జరుగుతుందో గూడా అక్కడ. బయటికెళ్ళాక ఏమడిగారంటే నన్ను, "తీసుకున్నావా జిరాక్స్‌లు వెళ్దామా?" అని అయితే నన్నడిగారు. నేనుండేసి, "నేనే పిచ్చిదాన్ని, మీరు నాకంటే పిచ్చోళ్ళా?" అంటే, "ఎందుకు ఏమైంది అలా మాట్లాడుతున్నావు?" అని అయితే అన్నారాళ్ళు. నేనుండేసి, "అది జిరాక్స్ షాప్ కాదు ఏటీఎం మిషన్" అంటే, నా పరువు పోయింది వాళ్ళందరి ముందు. అంటే, అది ఎగ్జాక్ట్‌గా 4 కూడళ్ళ జంక్షన్ రోడ్డండి. జస్ట్ పక్కన ఫుట్‌పాత్ పక్కన నించోనున్నాం మేమంతే. అక్కడ వెళ్ళే వాళ్ళందరూ మమ్మల్నే చూస్తున్నారని కూడా పట్టించుకోకుండా పడి పడి నవ్వాం ముగ్గురం అక్కడే రోడ్లో అసలకి. అందరూ వీళ్ళకేమైనా పిచ్చి పట్టిందా అని చెప్పేసి మమ్మల్నే చూస్తూ ఉన్నారనమాట. అయినా గూడా పట్టించుకోకుండా నవ్వుతా ఉన్నాము. ఆ రోజంతా అలాగే ఇంకది గుర్తు తెచ్చుకొని నవ్వుతూనే ఉన్నాము. బస్సులో వెళ్తున్నా, ఆటోలో వెళ్తున్నా, ఎక్కడ వెళ్తున్నా అందరూ మమ్మల్నే చూస్తున్నారు. ఎందుకు వీళ్ళిలా నవ్వుతున్నారా అని జెప్పేసి. ఆ తర్వాత నుంచి ఇంకెప్పుడు నా క్లాస్‌లో పొరపాటున ఏటీఎం అనే మాట గనుకొచ్చిందంటే, వాళ్ళు ఎంత పెద్ద లెక్చరర్ అయినా కానివ్వండి, మేము ఎంత కంట్రోల్ చేసుకున్నా నవ్వైతే ఆగదు. ఫుల్లుగా నవ్వేవాళ్ళమనమాట. ఒకరోజైతే లెక్చరర్ మమ్మల్ని లేపేశాడు బాగా గమనించి పైకి. "ఎందుకు మీ ముగ్గురు నవ్వుతున్నారు?" అని ఆయనైతే సీరియస్‌గా క్వెషన్ చేస్తున్నారు. ఇంతమందిలో మమ్మల్ని లేపారు. ఆయన సీరియస్‌గా క్వెషన్ చేస్తున్నారు అని కూడా ఆలోచించకుండా నవ్వుతూనే ఉన్నామండి. నేనెంత కంట్రోల్ చేసుకున్నా మా ఫ్రెండ్స్ అయితే అస్సలు ఆగట్లేదు. ఆయన ఇంకా చూసి చివరికి ఆయన కూడా నవ్వేసి, "ఎందుకు మీరు నవ్వుతున్నారు చెప్పండి" అని చెప్పేసి అడగంగా వాళ్ళైతే విషయం మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. అసలు క్లాస్‌లో ఉన్న వాళ్ళందరూ పడి పడి నవ్వుతున్నారు. ఆ రోజు నుంచి నన్నందరూ ఏటీఎం మిషన్ అని చెప్పి ఎగతాళి చేయడంతోనే నా బీటెక్ అంతా జరిగిపోయింది. అలా ఉన్నాయండి ఆ రోజులు. ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా. మీ లైఫ్‌లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమన్నా జరుగుంటే కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి. ఇది మీకెలా అనిపించిందో గూడా పిన్ చేయండి. మీకు నచ్చుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.